నా పేరు లీలాబాయి అండి. నాది రజబల్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. రఘునాథపాలెం మండలము. రఘునాథపాలెం మండలము. నాకు భూమి వల్ల కొంచెం ఇబ్బంది పెడుతున్నారు బాగా. అక్కడ 8 ఎకరాల భూమిలో 7 ఎకరాల పట్టా వచ్చింది. మనకు ఆల్రెడీ పట్టా వచ్చింది. ఈ పట్టా వల్ల అది గవర్నమెంట్ నుంచి వచ్చిన పట్టనే. ఈ పట్టా మేము తీసుకున్న తర్వాత మేము అతనికి మేము సాగు చేస్తున్న భూమిని ఒక సంవత్సరం అతనికి 2021లో ప్రసాదాన్ని అతనికి కౌలుకి ఇచ్చాను. ఇవ్వటం వల్ల అతను నాది భూమి అని రివర్స్ అయ్యాను. నేను ఈ సంవత్సరం ఇవ్వను, నాది నేను చేసుకుంటానని చెప్పేసి అంటే నా మీద రివర్స్ అయ్యారు. నేను భూమి సాగు చేయడానికి వెళ్తుండగా అతను నా మీదకి దాడికి వచ్చారు. నేను చంపేస్తాము అని చెప్పేసి బెదిరించడము, ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లను బెదిరించడము, వాళ్ళని కొట్టడము అలా చేస్తుండగా నేను ఇంకా మళ్ళీ సరే అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాక వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. అయినాక కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అలానే చేశారు. మళ్ళీ భూమికి వెళ్ళినప్పటికల్లా గొడవ పెట్టడము, మమ్మల్ని కొట్టడము, తిట్టడము, పోయిన కల్లా ట్రాక్టర్లతో గొడవ పడడము, వాళ్ళు పంచర్ చేసి పంపించడము, ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ చేసినాక మళ్ళీ కేసు పెట్టాను. మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు. 2 సార్లు ఎఫ్ఐఆర్ కూడా అయింది. 3వసారి కూడా మళ్ళీ పోయినా కూడా మళ్ళీ దౌర్జన్యంగా మా మీదకి వచ్చారు. నన్ను ఒక్కదాన్ని వచ్చేసి నన్ను కొడతా అని చెప్పి బెదిరించి రాళ్ళతో వేసారు. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ ఊరోళ్ళు కూడా 4-5 వచ్చారు. వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చి కూడా మా మీద దౌర్జన్యం చేశారు. ఈసారి నేను కౌలుకి నేను చేసుకుంటాను పోతుంటే నన్ను ఇలా దౌర్జన్యంగా నన్ను ఇబ్బంది పెట్టి మందాగి వస్తాను వాడు బెదిరించి మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాడు. ఇలా దీంట్లో ఏదైనా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా 2 ఉన్నాయండి, కావాలంటే చూడండి. 2 కాపీస్ ఉన్నాయి. ఇదొక కాపీ, ఇంకోటి ఇదొక కాపీ ఉంది. నేను ఫారెస్ట్ రేంజ్ మేడం గారి దగ్గర కూడా మా భూమి కాదన్నది కూడా ఇచ్చారు. ఈ 3 కాపీలు ఇప్పుడు ఇవి లేమంటే దాంతోపాటు పట్ట పాస్బుక్ కూడా తీసుకొచ్చాము. అన్నీ మా వైపు రైట్స్ ఉండగా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి రైట్స్ లేవు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయినా కానీ మమ్మల్ని చంపేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. వచ్చినప్పుడు కల్లా మమ్మల్ని చంపేస్తామంటున్నారు. మీరు ఈ ఊర్లోనే అడుగు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కొడుకు కూడా బెదిరిస్తున్నాడు. మీరు వస్తే మిమ్మల్ని ఈ భూమిలోని పెట్టేస్తా అని చెప్పేసి బెదిరించాడండి. ఇప్పటికీ కూడా అసలు లోపల పోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ విధంగా మనం బెదిరించి భూమి లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అసలు ఇంకా మేము ఏం చేయాలనో, ఏ విధంగా న్యాయంగా పోనా ఆ భూమి నేను నా బిడ్డకి పసుపు కుంకుమకి దించేసాను, కట్నం కింద ఇచ్చానండి. నేను అమ్మాయి పెళ్లి చేశాను. ఉన్నది కాస్త సంపాదించింది ఏం లేదు. అదే నేను అమ్మాయికి ఇచ్చేసానండి భూమి. ఇప్పుడు అమ్మాయిని నోటి కట్టింది కొట్టడం ఎలా తీయాలా ఏంటిదనేది నాకు అర్థం కావట్లేదు. నా అమ్మాయిని నేను అన్యాయం చేసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. అంత ఇబ్బంది పెడుతున్నారండి బాగా నన్ను. అసలు పోయినప్పటికన్నా చికాకు చేస్తున్నాను. వాళ్ళ ముందే నేను సర్వే చేయించాను, వాళ్ళ ముందే నేను పట్టా బుక్కులు తీసుకున్నాను. ఎక్కడ గవర్నమెంట్ ఏ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే తీసుకున్నాను. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ఆపినా ఇంత చికాకు నాకు రాకపోవునేమో, కానీ నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. గత 8 సంవత్సరాలు 2002 నుంచి ఈ రోజు దాకా సాగులున్న భూమిని నన్ను ఇబ్బంది పెడుతున్నారు బాగా. అసలు ఈ విధంగా ఏడిపిస్తున్నారు. వాళ్ళని అన్నదమ్ములు 2-3 ఉన్నారండి, వాళ్ళందరూ కలిసి ఇట్లా ఏడిపిస్తున్నారు. నన్ను ఈ విధంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు భూమిని. ఇప్పుడు మా అమ్మాయికి నేను న్యాయం చేయాలా అన్యాయం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి కట్నంగా తీసేసాను నేను ఆ భూమిని. మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలండి. ఎవరైనా నేను 2-3 సార్లు ఎఫ్ఐఆర్, మొన్న రీసెంట్ కూడా ఇంకో లెటర్ కూడా ఇచ్చాను. ఇంకా దానికి ఎఫ్ఐఆర్ చేయలేదు సార్లు, కానీ 2 అయితే ఎఫ్ఐఆర్లు అయ్యి ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ తోటి ఉన్నాను నేను. నాకు అన్యాయం చేయకండి, దయచేసి నాకు న్యాయం చేయండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. వాళ్ళ పాస్బుక్లు కానీ వాళ్ళకి ఇలాంటి ప్రూఫ్స్ కానీ ఇలాంటివి లేవండి. నాకున్నవి అన్నీ ఈ విధంగా వాళ్ళకి లేకపోయినా ఈ దౌర్జన్యంకి దిగబడ్డారు వాళ్ళు. బోడా శ్రీను సార్, ఆయన అబ్బాయి పేరు బోడా శ్రీను, వాళ్ళ నాన్న పేరు బోడా శ్రీను ప్రసాద్ అనే అతను వాళ్ళ కొడుకుకి నేను కౌలుకి ఇచ్చాను. సంవత్సరం 30,000 చొప్పున కౌలు కూడా మాట్లాడుకొని కాగితం కూడా రాపిచ్చాము. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. కౌలుకి ఇచ్చిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. ఏదో ఇలాంటి తప్పు ఉన్నా కానీ నేను ఏదైనా సరే నేను అనుభవిస్తాను. కానీ నాకు అన్ని విధాలు రైట్ ఉండి ఇంత విధంగా నేను బాధపడుతుంటే కూడా నన్ను ఇంకా అది వేధిస్తున్నారండి వాళ్ళు. నన్ను చంపేయడానికి మొన్న కూడా చంపేస్తామని చెప్పేసి బెదిరించారు అందరు కలిసి.
కౌలు పేపర్. నా పేరు భానత్ కోటేష్ నాయక్. మాది బద్దేతర్ల విలేజ్, రఘునాథపాలెం మండలం. భానత్ లక్ష్మణ్ అయినటువంటి వాళ్ళ భార్య భానత్ లీలాబాయి గారు ఇక్కడ కూర్చున్నాము. భానత్ లక్ష్మణ్ అనే వ్యక్తికి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న రఘునాథపాలెం మండలంలోని రజపల్లి నగర్ విలేజ్లో పోడు భూమి కొట్టుకొని సాగు చేసుకుంటున్నారు. ఆల్రెడీ 7 ఎకరాల పట్టా పాస్బుక్ పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్లోనే వాళ్ళకి వచ్చినది. ఒకసారి చూడండి, 7 ఎకరాలు పట్టా పాస్బుక్ కూడా వచ్చినది. ఒకసారి 7 ఎకరాలు ఇది పట్టా పాస్బుక్ వచ్చినది. వీళ్ళే సాగు చేసుకుంటూ వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వారసత్వంగా వచ్చిన ROR, FOR ఫారెస్ట్ పాస్బుక్ ఇది. వీళ్ళ మీద భద్రాచలం ITD PO సార్, జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అందరూ ఇష్యూ చేసిన పట్టాదారు పాస్బుక్ వీళ్ళ పేరు మీదే ఇష్యూ అయి ఉన్నది. ఇది ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు పోయిన సంవత్సరం రజపల్లి నగర్ బోడా ప్రసాద్ అనే వ్యక్తికి వీళ్ళు కౌలుకి ఇచ్చారు. కౌలు అగ్రిమెంట్ కాగితం 30,000కి వీళ్ళు కౌలు ఇచ్చారు. ఆ ప్రసాద్ అనే అబ్బాయికి కౌలుకి ఇస్తే ఈ సంవత్సరం ఆయనకి కౌలుకి ఇవ్వలేదు. కౌలుకి ఇవ్వలేదని ఆయన ఏం చేశారంటే, ఈ ల్యాండ్లో ఉన్న ఫెన్సింగ్ రాళ్ళు వీళ్ళు వేసుకుంటే ఆ ఫెన్సింగ్ రాళ్ళను కూడా మొత్తం పగలగొట్టారు. ఈ ప్రసాద్ అనే వ్యక్తితో పాటు వీళ్ళ అన్నయ్య తమ్ముళ్ళైన బోడా చంటే, బోడా శరత్, అక్కడ రజపల్లి నగర్ గ్రామాల సర్పంచ్, ఇప్పుడు మాజీ సర్పంచ్ ఆయన, TRS పార్టీ సర్పంచ్ ఆయన. ఇప్పుడు ఆయన, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయిలు తారాచందు, నాన్న, వీళ్ళు ఒక 10 మంది ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కుట్రపూరితంగా, ఉద్దేశపరకంగా కాజేయాలని చూస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ ఫెన్సింగ్ రాళ్ళు డ్యామేజ్ చేశారని రఘునాథపాలెం PS లో వాళ్ళు పిటిషన్ చేశారు. ఆల్రెడీ రఘునాథపాలెం SHO CI సార్ కూడా వాళ్ళ 9 మంది మీద ఒక FIR, అదేవిధంగా మళ్ళీ రాత్రి వీళ్ళకి తెలియకుండా 2 ట్రాక్టర్లు తీసుకొని పోయి ఆ చెరువులో దున్ని పత్తి విత్తనాలు వేశారు. వాళ్ళు ఆ పత్తి విత్తనాలు వేసేసరికి ఆ 7 మందితో పాటు 2 ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్ల మీద కూడా కలిపి 9 మంది మీద రఘునాథపాలెం PS లో FIR అయినది. 2 FIRలు అయినాయి వాళ్ళ మీద. అయితే 2 FIRలు అయిన తర్వాత కూడా ఇట్లా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒకసారి చూడండి, 2 FIRలు అయినాయి వాళ్ళ మీద. 7 వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇప్పుడు దానికి లేక ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నప్పుడు రఘునాథపాలెం SHO CI గారు, SI గారు మనకి DFO డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ FRO రాధిక మేడం గారికి లెటర్ పెట్టారు పోలీస్ స్టేషన్ నుంచి. అయితే అక్కడ ఈ ల్యాండ్ జల్లునే, ఇది 7 ఎకరాల ల్యాండ్ లక్ష్మణ్ కూతురు అయిన భానత్ లావణ్య గారి పట్టదేనని ఇది FRO కూడా మనకి మేడం గారు కూడా ఇది సర్టిఫికేట్ కాపీ స్టేషన్కి లెటర్ పెట్టారు. ఆల్రెడీ మనకు ఒకటి ఇచ్చారు ఇది మేడం గారు. ఈ లెటర్ కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళా మనకి పాస్బుక్ ఉన్నది, పట్టాదారు పాస్బుక్ పోయిన గవర్నమెంట్లో మనకి FRO గారు ఇది మనీ ల్యాండ్ జెన్యూన్ అని ఆల్రెడీ మనకి లెటర్ ఇచ్చారు. వాళ్ళ ఇద్దరి మీద, వాళ్ళ 2 సార్లు FIR అయినాయి. వాళ్ళ 9 మంది మీద. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన కౌలు అగ్రిమెంట్ ఉన్నది మన దగ్గర, అన్ని ప్రూఫ్తో సహా మన దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన ప్రసాద్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే ఆ 7 ఎకరాల ల్యాండ్ని కాజేయాలని, భయభ్రాంతాలకి గురి కావాలి ఇల్లు అనే కుట్రపూర్వకంగానే బెదిరించడానికే నిన్న పాయిజన్ తీసుకున్నట్టు ఆయన బెదిరించడానికి పాల్పడుతున్నారు. కావున దయచేసి అధికారులు ఇక్కడ మనకి
ఇది ఆరో ఎఫ్ఆర్ పట్ట. దీని మీద మనకి అల్టిమేట్ మరియు ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ అధికారి కలెక్టర్ గారు ఈ ముగ్గురు సర్వే చేసి మ్యాప్ చేసి ఇష్యూ చేసిన పట్టా పాస్బుక్ కాబట్టి ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అట్లా దర్జనానికి పాల్పడి ఈ భూమిని ఈ ల్యాండ్ని కాజేయాలని గుంజుకోవాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులు కూడా దీని మీద స్పందించి విచారణ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దీనికి నేను ప్రత్యేకమైన సాక్షి లక్ష్మణ్ వాళ్ళ నాన్న ముత్తాత నుంచి కొనకుండా వాళ్ళు కొట్టుకున్న ల్యాండ్ ఇది ఆరో ఎఫ్ఆర్. వాళ్ళు 5 సంవత్సరాలు అక్కడ ఉండి రజపల్లి నగర్లో వాళ్ళు కొట్టుకుని సాగు చేసుకున్న 7 ఎకరాల భూమి ఆయన కుమార్తె ఆయన భారత్ లాగాలకి పసుపు కుంకుమ కింద ఆయన కట్నం ఇవ్వడం జరిగినది. ఆ పసుపు కుంకుమ కింద ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి పేరు మీద కూడా పాస్బుక్ ఇష్యూ అయినది. కాబట్టి అధికారులందరూ దయచేసి విచారణ చేసి వీళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.